రాహుల్, చివరిసారిగా అడుగుతున్నాన్రా, ఈ పెళ్లి నువ్వు మనస్ఫూర్తిగానే చేసుకుంటున్నావా? నేను అడగగానే నువ్వు సమాధానం చెప్పట్లేదంటే నువ్వు మనస్ఫూర్తిగా ఈ పెళ్లి చేసుకోవడం లేదు, అవునా? అదేం లేదు నాన్న, నేను మనస్ఫూర్తిగానే ఈ పెళ్లి చేసుకుంటున్నాను. సరే, అయితే ఇంకొక ప్రశ్న అడుగుతాను, దానికైనా నువ్వు సమాధానం చెప్పు. నువ్వు నీ ఇష్టప్రకారం ఈ పెళ్లి చేసుకుంటున్నావా, లేదా మీ అమ్మ మాట కాదనకూడదని ఉద్దేశంతో చేసుకుంటున్నావా? రాహుల్, నిన్నే అడిగేది. నువ్వు మీ అమ్మ మాట కాదనకూడదని చేసుకుంటున్నావా, లేదా మీ అమ్మ గీసిన గీత దాటకూడదని ఈ పెళ్లి చేసుకుంటున్నావా? అమ్మ మాటను కూడా నేను గౌరవించాలి కదా నాన్న. ఇదిరా అసలు విషయం. నువ్వు నీకు నచ్చి ఈ పెళ్లి చేసుకోవడం లేదు, నువ్వు ఇష్టపడి కేతన మెడలో 3 ముళ్ళు వేయడానికి సిద్ధపడలేదు. కేవలం మీ అమ్మ చెప్పిందని మాత్రమే ఈ పెళ్లి చేసుకోబోతున్నావు. చూడు రాహుల్, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, అది నీకు అర్థం కావట్లేదు. అదేం లేదు నాన్న. వద్దురా, వద్దు. నాకింకేం చెప్పడానికి ప్రయత్నించుకో. నీకేం కావాలో నీకు తెలియడం లేదు, నీ మనసేం కోరుకుంటుందో నీకు అర్థం కావట్లేదు. అందుకే మాణిక్యాల కోసం వెతికే ప్రయత్నంలో మట్టి ముద్దని సొంతం చేసుకుంటున్నావు. కనీసం అదైనా నువ్వు అర్థం చేసుకుంటే మున్ముందు భవిష్యత్తులో నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. లేదంటే ఆ మట్టి ముద్దని నా సొంతం ఎందుకు చేసుకున్నానా అని జీవితాంతం నువ్వు బాధపడుతూనే ఉంటావు. ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను రాహుల్. లలిత, ఐరేంద్రి, శ్రీకర్, అందరూ త్వరగా రండి. ఐరేంద్రి, లలిత, మీరు వెళ్ళి కేతనని తీసుకురండి, ముహూర్తానికి టైం అవుతుంది. అలాగే పెద్దమ్మా. శ్రీకర్, నువ్వు వెళ్ళి రాహుల్ని తీసుకురా. అలాగే అత్తయ్య. వేద, ఇంకొక్కసారి ఆలోచించు. దేని గురించి ఆలోచించాలి? రాహుల్ కేతన పెళ్లి గురించి. ఏమండి, ఆలోచించడాలు, ఆపై నిర్ణయాలు తీసుకోవడాలు అన్నీ అయిపోయాయి. ఇంకా ఆలోచించడానికి ఏముంది? అది కాదు వేద, ఒక్కసారి తప్పు జరిగిపోతే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోలేం. మళ్ళీ రాహుల్ బాధపడే పరిస్థితి వస్తే చూస్తూ మనం కూడా తట్టుకోలేం. ఏమండి, ఈ పెళ్లి జరిగితే రాహుల్ ఖచ్చితంగా సంతోషంగా ఉంటాడు. ఆ విషయం నాకు తెలుసు. మళ్ళీ మళ్ళీ ఇదే విషయంలో నన్ను అడగడానికి, ఆపడానికి ప్రయత్నించకండి. రాజీవ్ కూడా ఉంటే బావుండేది. ముఖ్యమైన ప్రాజెక్ట్ అని ముంబైలో ఉండిపోయాడు. వచ్చిన తర్వాత ఇద్దరి నెత్తి మీద 4 అక్షింతలు చల్లేస్తారులే అత్తయ్య. సరే మరి, ఇక బయలుదేరదామా? ఇంతకీ అమ్ము ఏది? అమ్మో, 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 ఎక్కడున్నావే?
అమ్మో అమ్మో అత్తయ్య, అమ్మో ఎక్కడుందో కనిపించట్లేదు. అయ్యో, అన్ని చోట్ల సరిగ్గా చూసావా అమ్మా? మొత్తం చూశానత్తయ్యా, అమ్మో నాకెక్కడ కనిపించలేదు. అయ్యో, కనిపించకపోవడం ఏంటొదినా? ఇప్పటి వరకు ఇక్కడే ఉంది కదా. ఇప్పటి వరకు ఇక్కడే ఉంది ఐరేంద్రి. ఇంతలోనే ఎక్కడికెళ్ళిందో అర్థం కావట్లేదు.